నష్టాల్లో చికెన్ షాప్ యజమానులు, అధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు. తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నవాబ్ మాట్లాడుతూ, కంపెనీలు అధిక మార్జిన్ పెట్టుకొని వ్యాపారులకు తక్కువ మార్జిన్ ఇవ్వడం వల్ల వారు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం ప్రకారం రేపటి నుండి చికెన్ షాపులు బంద్ చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఉన్నట్లుగా మార్జిన్తో పాటు 1.75 స్కేల్ను అమలు పరచాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నవాబ్, తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్, జనరల్ సెక్రటరీ రామరెడ్డి, ఇతర చికెన్ షాప్ యాజమానులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్, మీడియా మిత్రులకు. నా పేరు రామరెడ్డి సార్. నేను కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ ఓనర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే, కంపెనీలు అన్నీ కలిసి చికెన్ షాపులకు మార్జిన్ తగ్గించడం. అంటే గత 20 సంవత్సరాలుగా సెంటర్ నిర్వహిస్తున్నాం. మేము కొత్తగా షాప్ పెట్టినప్పుడు 20 ఏళ్ళ కింద గదే 16 రూపాయలు మార్జిన్ ఉంటే ఈరోజు గదే 16 రూపాయలు మార్జిన్ ఉంది. ఏంటంటే దీనివల్ల ఇప్పుడు మార్కెట్లో షటర్ కిరాయిలు పెరిగినాయి, చికెన్ వర్కర్స్ జీతాలు పెరిగినాయి, కానీ చికెన్ సెంటర్లలో మార్జిన్ పెరగలేదు. ఎందుకు అని అంటే, ఇంతకుముందు రైతులు ఉండేవాళ్ళు, రైతుల దగ్గరికి కోళ్ళు సప్లై చేసేవాళ్ళు. సో కాబట్టి అప్పుడు ఇబ్బంది లేకుండే. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఇంటిగ్రేషన్ వ్యవస్థ వచ్చింది. ఇంటిగ్రేషన్ వ్యవస్థ వచ్చి మొత్తం కార్పొరేట్ రంగం అన్ని కంపెనీలు వచ్చేసి రైతులు అనేది 20% అయిపోయి కంపెనీలు 80% అయినాయి. ఈ కంపెనీలను సిండికేట్ అయ్యి వాళ్ళేమో పేపర్ రేటును మార్జిన్ తగ్గించేసారు, వేసేసి సప్లై చేస్తారు. గత 3-4 నెలల నుంచి తెలంగాణలోని కరీంనగర్లో, హైదరాబాద్లో కానీ చికెన్ రేటు 350-60 రూపాయలు పెరిగిపోయింది సార్. ఎందుకు పెరిగిందంటే సేల్స్ లేవు. మరి కోళ్ళు బాగానే ఉన్నాయి, మరి అంత రేట్ ఎందుకు పెంచారు అంటే సిండికేట్ అయ్యి పిల్లల రేటు ఎక్కువ పెంచి దాన రేటు వాళ్ళ చేతుల్లో ఉండి కోళ్ళు వాళ్ళే చేసి ఇవన్నీ పెంచుకొని వాళ్ళు దోసుకుంటారు. దీనివల్ల మా చికెన్ సెంటర్ల కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. కన్జ్యూమర్ కూడా మేము ఇవ్వలేని పరిస్థితి. ఇది ప్రోటీన్ ఫుడ్. మరి ఇప్పుడు మా చుట్టుపక్కల రాష్ట్రాలలో తక్కువ రేటు, తెలంగాణలో ఎక్కువ రేటు. భారతదేశంలోనే ఈ రేటు లేదు సార్. ఈ రేటు మన తెలంగాణలో ఉంది. ఎందుకు ఉందంటే వాళ్ళ మీద నియంత్రణ లేదు. వాళ్ళు సిండికేట్ అయిపోయారు. వాళ్ళ మీద ఎవరు అడగటం లేక వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుతూ పోతురు. దీనికి నిరసనగా మా రాష్ట్ర కమిటీ తెలంగాణ బాయిలర్ చికెన్ సెంటర్ ఓనర్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము కరీంనగర్ చికెన్ సెంటర్ ఓనర్ అసోసియేషన్ మేము కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ రేపు నుంచి షాపులు బంద్ చేయాల్సినాం సార్. ఈ విషయాన్ని మీకు తెలియడం కోసమే ఈరోజు ఇది సార్. అంటే మీరు ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేట్ ఎవరైతే ఇప్పుడు చికెన్ రేటు చేస్తున్నారో విహెచ్ఎల్ కంపెనీ అంటే వెంకటేశ్వర హెచ్ఎల్ఎస్, వీళ్ళు కంపెనీ వాళ్ళు చికెన్ ధరలను మార్జిన్ పెంచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసి ఈ మా దగ్గర ఇప్పుడు సప్లయర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మార్జిన్ తగ్గించారు. వాళ్ళకు ఇంతకుముందు 16 రూపాయలు 15 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి 8 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు సప్లై చేయని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు యాక్సిడెంట్లు, డ్రైవర్లు, వర్కర్సు, రోడ్డు అర్ధరాత్రి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళది కూడా ప్రాబ్లం ఉంది. రెండవది, ఈ చికెన్ షాపులో కాకుండా పౌల్ట్రీ పరిశ్రమ మీద ఒక కమిటీ ఇంతకుముందు ఉండేది సార్, రాష్ట్ర కమిటీ ఒకటి, ప్రభుత్వ నియంత్రణ ఉంటే ఇప్పుడు ఇట్లాంటి వ్యవస్థ జరగదు. అంటే ఇట్లా అప్రీతంగా రేట్లు పెరగడము, ఒకటేసారి రేట్ డౌన్ కావడం. మేము బంద్కి వెళ్ళినామా, ఇప్పుడు 100 రూపాయలు తగ్గించింది సార్ 2 రోజుల్లోనే చికెన్ రేట్లు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చికెన్ రేట్లని ఎవరు నియంత్రిస్తున్నారు? ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి కదా సార్. ప్రభుత్వం చేసుకుంటలేదు, నియంత్రణ లేదు. అసలు ఏం రేట్లు జరుగుతున్నాయి, ఏం పిల్లలు అసలు డిసైడ్ చేస్తున్నారు? దళారులు డిసైడ్ చేస్తున్నారా? దళారులే సార్. ఇప్పుడు చెప్పాల్సిందంతా కంపెనీలు అంటే ఇప్పుడు ఒకటి స్నేహ కావచ్చు, ఇంకోటి సుగుణ కావచ్చు, విహెచ్ఎల్ అంటే వెనుకాపు చికెన్, వీళ్ళు మెయిన్గా వెనుకాపు చికెన్ వాళ్ళే రేటు డిసైడ్ శాసిస్తున్నారు. వీళ్ళే అసలు తెలంగాణలో రైతులు లేకుండా కంపెనీలు శాసిస్తూ అమ్మేవాడిని కొనేవాడిని నడ్డివిరుస్తున్నాయి సార్. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలంగాణలో ఏ మేరకు చికెన్ రేట్లో అధికం ఉంది? యాక్చువల్గా చెప్పాలంటే సార్, మన నాందేడ్ కానీ చంద్రాపూర్ కానీ మహారాష్ట్రలో కోడి రేటు 130 185 రూపాయలు ఉంది సార్. ఛత్తీస్గఢ్ సార్, జార్ఖండ్, కర్ణాటక ఇవన్నీ పోల్చుకున్న 4 ఉంది. చూడండి ఎంత దారుణం అంటే డబల్ రేట్ సార్ తెలంగాణలో. మరి దీన్ని వాళ్ళు పెంపకందారులు, ఇటు తినేవాళ్ళు, కస్టమర్లు లాభపడాలి. అసలు ఇందులో ఎవరికి లాభం లేదు సార్. కంపెనీలో తప్పితే వాసన చెప్పాలంటే 65 దానాత్ వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తే మీ బాధలు పోతాయి అనుకుంటున్నారు సార్? దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జిన్ ఫస్ట్ ప్రభుత్వ నియంత్రణ కావాలి. దాని తర్వాత ఏంటంటే ఈ రేటు పెంచాలి, చికెన్ మార్జిన్ పెంచాలి, ట్రేడర్స్ కూడా మార్జిన్ పెంచాలి. దీనివల్ల అప్పుడు బాగుంది. ప్లస్ మెయిన్ ఒకటే సార్, ప్రభుత్వ నియంత్రణ ఉంటే ఇవన్నీ బాధలు రావు సార్. ప్రభుత్వం లేకనే వాళ్ళ మీద ఏది లేకనే వాళ్ళు ఇచ్చే బిడ్డే ఇచ్చిపోతారు. ఇప్పుడు 100 కోట్లు 100 కోట్లు కంపెనీలు ఇలా పెరిగిపోయినాయి.
పైసలు ఏమో మరి ఎట్లా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దీనికి మినిస్ట్రీ లేదా మినిస్ట్రీ స్పందించడు, ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితి లేని పరిస్థితిలో ఫస్ట్ టైం తెలంగాణలో చికెన్ సెంటర్లు బంద్ చేసేది అనేది ఫస్ట్ టైం. ఇప్పుడు మీరు చెప్పిన కంపెనీలు అన్నిటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేస్తున్నాయంటారా? లేదు సార్, చేసినప్పుడు ఇట్లా ఎందుకుంటారు సార్? నాకు తెలిసి ప్రభుత్వ నియంత్రణ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం చేస్తారు. ఉన్న తప్పుడు ఇట్లా ఉండదు. చూడండి, రేట్లేమో జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, రేట్లను నియంత్రించాలి, కంపెనీలను నియంత్రించాలి, రైతును చికెన్ వ్యాపారాలను బతికించాలి. కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ న్యూ పికాక్ రెస్టారెంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్ కంపెనీలు మాకు చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ చికెన్ షాప్లకు ఏదైతే సేల్ మార్జిన్ ఇస్తుండ్రో పేపర్ రేట్ మార్జిన్ అది చాలా తక్కువగా ఉంది. అది పెంచాలి అని మేము అనేక విధాలుగా అనేక రోజులుగా మా రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో చర్చలు జరిపినా వాళ్ళు BICC బాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఏదైతే వ్యవస్థ ఉందో అది హ్యాచరీస్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ వ్యవస్థ ఏమో వింటలేదు, ఆ చర్చలు సఫలం అవుతలేవు. ఇటు ట్రేడర్స్ కోళ్ళు పట్టుకొచ్చి చేసే కోళ్ళ ట్రేడర్స్కు కానీ చికెన్ షాప్ యజమానులకు కానీ లాభాలు లేకుండా ఈ BICC నిర్ణయం తీసుకొని వాళ్లకు లాభాలు వచ్చేటట్టు వాళ్ళ ఉత్పత్తులకే లాభాలు రావాలి. వాళ్ళ ఉత్పత్తులు అంటే కోడి పిల్లలు కానీ వాళ్ళ కోళ్ళ రేట్లు కానీ ఆ రెండింటి మీదనే ఫోకస్ చేసుకుంటా ఇటు కోళ్ళ వ్యాపారులకు చికెన్ సెంటర్ యజమానులను నిర్వీర్యం చేసుకుంటూ ఇది వాళ్ళే లాభాలు గడించుకుంటారు. ఇప్పుడు ఈ లాభాలు అనేటివి కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నట్టయితే మన తెలంగాణకు పక్క రాష్ట్రము ఇటు మహారాష్ట్ర కానీ అటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఆంధ్ర కానీ అటు అక్కడ కూడా ఈ ధరలు లేవు. కారణం ఏంది అంటే అక్కడ కూడా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు సిండికేట్ కాలే. ఇక్కడ మనోళ్ళు తెలంగాణలో సిండికేట్ అయిపోయి మొన్న పేపర్ రేటు 185 అంటే చిన్న విషయం కాదు. అది ఎండాకాలం కాదు, అది ఏది కాదు. 185 రూపాయలు కోళ్ళ ధర. చికెన్ రేట్ ఎంత? 350 రూపాయలు. 350 రూపాయలు అంటే ఈ కరీంనగర్ కానీ తెలంగాణ మొత్తం వినియోగదారుల సొమ్మంతా దోసుకుంటారు వాళ్ళు. రియల్గా చెప్పాలంటే అంత కోళ్ళ రేటు పెంచి వినియోగదారులకు వాళ్ళకు ప్రోటీన్ అందకుండా ఒక్కొక్కసారి ఏమో బర్డ్ ఫ్లూ వచ్చినా అది వచ్చినా ఇది వచ్చినా నెక్లెస్ రోడ్ కాడలో పెద్ద ఏమో చికెన్ మిలాలు పెట్టి హీరోలను పట్టుకొచ్చి అక్కడేమో పెద్ద షోలు చేసి ఆ తినూరి మీకు దేహదృఢ్యం అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అని చెప్పి ఇవాళ తినుడు చాలు చేసినాక నడ్డి విరిచి వాళ్ళకు చికెన్ సెంటర్లకు రాకుండా చేస్తున్నారు. అయితే దీనికి నిరసనగానే మా తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ ఓనర్స్ అసోసియేషన్ ఏం పిలిపించింది అంటే మాకు సేల్ మార్జిన్ పెంచాలి. ఇంతకుముందు ఎట్లున్నది లైవ్ బర్డ్ మీద 26 ప్లస్ 1.65 ఉన్నది, దాన్ని తగ్గించారు. ఉల్టా ఆ ట్రేడర్ మార్జిన్ కూడా తగ్గించారు. అయితే దానికి నిరసనగానే ఏంది అంటే లైవ్ ప్లస్ 26 ప్లస్ 1.75 స్కేల్ రేట్ ప్రకారం మాకు ధర నిర్ణయించాలి. రేట్లు ఎక్కువైనా వర్కౌట్ అవుతుంది, తక్కువైనా వర్కౌట్ అవుతుంది. ఆ ప్రకారంగానే మాకు రేట్లు కావాలని మా తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అది ఈ BICC ఏదైతే ఇంటిగ్రేషన్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకు విజ్ఞప్తి చేస్తుంది, చర్చలు జరుపుతుంది, బంద్కు పిలిపిస్తామని కూడా వాళ్ళు హెచ్చరికలు చేస్తున్నారు. మరి దానికి చర్చలు ఫలప్రదం కావాలని ఈ కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ అసోసియేషన్ తరఫున మా సంపూర్ణ మద్దతు మా రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్ అసోసియేషన్కి తెలియజేస్తున్నాం. దానికి ఈ మీడియా ద్వారా మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. దానికి మీకు కూడా వినియోగదారులకు కూడా చాలా చాలా థ్యాంక్స్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.